పట్టు నేర్చిండు. చంద్రగోపాల దుర్గసాలతోటి తెలివి చేసిండు, తెలుగు నేర్చిండు. మాండలికాని కొత్త కండువా వేసి మట్టి పరిమళమై మనసు దట్టిండు. ఆ మట్టి పరిమళం ఇవాళ మన అందరినీ ఇలా ఒకటి చేసిండు. మట్టి పరిమళమై మనసు దట్టిండు. ఉమ్మాడి నల్గొండ కమ్మాని కవిగా కల్లోని గుంటకే కాంతి తెచ్చిండు. మూల మలుపులతోటి మేలు కొలుపుకుంటూ తెలంగాణ తెలుగు దేవుడై వెలిగిండు. దేవుడు ఎందుకంటున్నామంటే ఇవాళ ప్రతి పల్లెలో సాహిత్యంలో ఉన్న నాలాంటి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళకు కూడా నీలో ఏదో ఉన్నది, మీరు రావాలి, సాహిత్యం రాయాలని చెప్పి ప్రోత్సహిస్తున్న కవులు మన నరసింహరెడ్డి సార్ మా రంగేశ్ సార్. మరి అలాంటి సారు ఒక పాట రాశాడు. పొగటి పూలు గాలికి తలూపుతుంటవి, గరిక పూలు గట్టుకు రంగులద్దుతుంటవి, పండుగ మొదలాయే పసిగడతది ప్రకృతి, గునుగు పూలు వింత నటవాడుతుంటాయి. మరి గునుగు పూలకు అంత అందాన్ని బతుకమ్మలో పెడతాం తప్ప ఆ తర్వాత గునుగు పూలు అంత గొప్పగా చెప్పిన కవి నేను ఎక్కడ వినలేదు, చదవలేదు కూడా. ఆ గునుగు పూల గొప్ప అందం తెచ్చినటువంటి మా నరసింహరెడ్డి సారు. అందుకే ఆయన పాట రాయాలంటే గునుగు పూల అందమై ఏనుగొల్ల బంధమై గరిక గడ్డి పూలతో చేసిండు స్నేహం. ఈ గరిక గడ్డల పూలతోనే ఈ పదానికే, ఈ గునుగు పూల అందానికే ఆ సీనమ్మ గారు నాకు కనెక్ట్ అయ్యారు. ఈ పాట పెడితే సార్ నరసింహరెడ్డి సారు గునుగు పూల అందము ఏనుగొల్ల బంధం ఎంత అద్భుతంగా ఉంది, గరిక గడ్డి పూలతో చేసిండు స్నేహం మాదిరిగా పల్లెవాళ్ళని చెప్పి యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాంలో ఆ కార్యక్రమంలో మన పరిచయమైన నెంబర్ తీసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు మా సాహిత్య ప్రేమ కొనసాగుతుంది. మరి ఇదే విధంగా ఈనాటి సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి మా రంగన్న గారు యాదాద్రి